శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగి వచ్చిన దేవదేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. శ్రీరాముడు ఎంత విలువైనవాడో మనందరం ఇప్పటికే తెలుసుకున్నాం. అతి సాధారణమైన మానవ మాతృడిగా పుట్టి దైవం స్థాయికి తాన్ని ఉద్ధరించుకున్న ఆ మహనీయుడు ఎంత శక్తివంతమైన వాడో మనమందరం ఇప్పటికే తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు గోరుతో గోవర్ధనగిరిని ఎత్తిన ఆ మహనీయుడు ఎంత శక్తివంతమైన వాడో, ఎంత అద్భుతమైన వాడో మనందరం ఇప్పటికే తెలుసుకున్నాం. అవును, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇలా ఎందరో మహనీయులు, వాళ్ళందరూ అద్భుతమైన శక్తివంతమైన వారే, అందులో ఏ సందేహము లేదు. ఇకపోతే అనేక ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక గ్రంథాలు, మానవుడి దిశని నిర్దేశించిన అనేక ఉత్కృష్టమైన గ్రంథాలు మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. చతుర్వేదాలు, అసంఖ్యాకమైన ఉపనిషత్తులు, వాటిలో పొందుపరచబడిన అద్భుతమైన జ్ఞానాంశాలు ఎంత విలువైనవో మనందరం ఇప్పటికే తెలుసుకున్నాం. ఎంత ఉత్కృష్టమైన గ్రంథాలో మనమందరం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇకపోతే అనేక పుణ్యక్షేత్రాలు, తిరుపతి, కాశీ, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు, వాటిలో ఎంత శక్తి నిక్షిప్తమైందో మనందరం తెలుసుకున్నాం. అవును, పిరమిడ్స్ కూడా అత్యంత శక్తివంతమైనవే అని మనం అందరం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇవి నిర్వివాదమైన అంశాలు. ఈ గ్రంథాలన్నీ ఉత్కృష్టమైనవే. పువ్వు ఎంత విలువైందో, పూజ ఎంత విలువైందో, తులసి ఎంత విలువైందో, ధ్యానం ఎంత విలువైందో, తపస్సు ఎంత విలువైందో తెలుసుకున్నాం. అందరి విలువ, అన్నింటి విలువ తెలుసుకున్న మనం ఇంకా మనమెంత విలువైన వాళ్ళమో తెలుసుకోలేదు. అవును, మానవుడు అందరి విలువల్ని తెలుసుకున్నాడు. అందరి విలువల్ని తెలుసుకున్న మానవుడు ఇంకా తానెంత విలువైన వాడో తాను తెలుసుకోవాలి. అందరి విలువలు తెలుసుకుని అలసిపోయాం. ఈ జ్ఞానోపాసన ద్వారా మీరెంత విలువైన వాళ్ళో మీకు తెలియచేయటం కోసమే నా ఈ ప్రయత్నం. ఈ జ్ఞానం ద్వారా నేనెంత విలువైన వాడినో మీకు తెలియచెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. మీ విలువల్ని మీకు తెలియచెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. మీలో అంతర్లీనంగా నిక్షిప్తమైన అద్భుతమైన శక్తిని వెలికి తీసి మీ వినిమయంలోకి తెచ్చుకుని ఆ శక్తిని నిత్య నిజ జీవితంలో ఎలా అభివ్యక్తీకరించాలో తెలియచేయటమే నా ఈ ప్రయత్నం. ఒక్కసారి మీ విలువ మీకు తెలిస్తే, మీలో అంతర్లీనంగా నిక్షిప్తమైన అద్భుతమైన శక్తి యొక్క మాహాత్మ్యం మీకు అర్థమైతే, ఆ శక్తిని నిత్య నిజ జీవితంలో ఎలా అభివ్యక్తీకరించుకోవాలో మీకు అవగతమైతే, మీరు ఎంత శక్తివంతులుగా మారిపోతారో మీకే అవగతమవుతుంది. మీ విలువల్ని మీకు తెలియచేసే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను. ఇంతకీ మనిషికి ఇంకా తన గురించి తనకు తెలియని ఆ శక్తి ఏమిటి? మానవుడిలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న అత్యంత అద్భుతమైన ఆ శక్తి ఏమిటి? ఇంతకీ మానవుడికి ఇంకా తన గురించి తనకి తెలియని అంశం ఏమిటి? మానవుడిలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న ఆ శక్తి ఏమిటి? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ విలువలను మీకు తెలియచేసే ప్రయత్నంలో మొట్టమొదటిగా ఆది గురువైన శంకరాచార్యుల వారు బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదని ఉపదేశించారు. బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదని ఆది గురువైన శంకరాచార్యుల వారు వివేక్ చూడమని అనే ఉత్కృష్టమైన గ్రంథంలో మానవ సంతతికి ఉపదేశించారు. ఇంతకీ బ్రహ్మజ్ఞాని అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఏ జ్ఞానం తెలుసుకుంటే విశ్వంలో అత్యంత శక్తివంతుడిగా ఎదగగలిగే అవకాశం ఉన్నది? సరిగ్గా ఆ బ్రహ్మజ్ఞానాన్ని మీకు తెలియచేస్తాను. బ్రహ్మజ్ఞానాన్ని మీకు తెలియచేసి
బ్రహ్మ జ్ఞానాన్ని మీకు తెలియచేసి బ్రహ్మ జ్ఞానులుగా మిమ్మల్ని తీర్చిదిద్ది అత్యంత శక్తివంతమైన వాళ్ళుగా మిమ్మల్ని రూపాంతరం చేసి తీరుతాను. మరి జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానం ఎంత విలువైందో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం 33వ శ్లోకం. గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది అని ఉపదేశించారు. 4వ అధ్యాయం 35వ శ్లోకం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 35వ శ్లోకంలో ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరుల ఇట్టి వ్యామోహానికి గురికావు. ఈ జ్ఞాన ప్రభావంతో సకల ప్రాణకోటిని నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరబ్రహ్మనైన నాలో కూడా చూడగలవు. మరి ఆ తత్వజ్ఞానం ఏమిటి? ఇకపోతే 36వ శ్లోకం జ్ఞాన కర్మ సన్యాస యోగం భగవద్గీత 4వ అధ్యాయం 36వ శ్లోకం. ఒకవేళ పాపాత్ములందరికంటేనే నీవు మహాపాపివైనచో ఈ జ్ఞాన ప్రభావంతో నిస్సందేహముగా పూర్తిగా బయటపడిపోగలవు అని ఉపదేశించారు. 37వ శ్లోకం జ్వలించుచున్న అగ్ని సమిధల్ని దగ్ధం చేసినట్లుగా జ్ఞానం అనే అగ్ని నీలోని కర్మలన్నిటినీ దగ్ధం చేస్తాయని ఉపదేశించారు. కర్మలన్నిటినీ దగ్ధం చేయగలిగే మహిమాన్వితమైన ఆ జ్ఞానం ఏమిటి? ఇకపోతే 38వ శ్లోకం ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు అని ఉపదేశించారు. ఆ జ్ఞానం ఏమిటి? ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటి? అలాగే భజగోవిందం 17వ శ్లోకంలో గంగాసాగర తీర్థములో స్నానమున నడిచి వ్రతములు పూజలు చేసిన జ్ఞానం కలగకుంటే ఆ వ్యక్తి ఎన్ని జన్మలెత్తినా మోక్ష ప్రాప్తి కలగదు. భజగోవిందం 17వ శ్లోకం గంగాసాగర తీర్థములో స్నానములో నడిచి వ్రతములు దానములు చేసిన ఆ వ్యక్తికి జ్ఞానం కలగకుంటే ఎన్ని జన్మలెత్తినా మోక్ష ప్రాప్తి కలగదని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఇంతకీ ఆ జ్ఞానం ఏమిటి? అనేక మంది మహనీయులు బ్రహ్మజ్ఞానమని, తత్వజ్ఞానమని, జ్ఞానమని, ఆధ్యాత్మిక జ్ఞానమని తెలియచేస్తూనే ఉన్నారు. అంతేకాదు మనందరికీ సుపరిచయమైన, మనందరం ఎంతగానో గౌరవించే స్వామి వివేకానంద్ కూడా అద్భుతంగా ఉపదేశించారు. నీవెవరో నువ్వు తెలుసుకో, నీలో అంతర్నీలంగా నిక్షిప్తమయ్యున్న, అంతర్గర్భితంగా నిక్షిప్తమయ్యున్న ఆ శక్తిని వెలికి తీసుకో అని ఉపదేశించారు. కాబట్టి మనందరం ఆది గురువైన శంకరాచార్యుల వారు ఏ బ్రహ్మజ్ఞానం తెలిస్తే విశ్వంలో కల్లా అత్యంత శక్తివంతమైన వాడుగా ఎదిగిపోవచ్చని ఉపదేశించారో, ఏ బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదని ఉపదేశించారో ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుందాం. గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనదని ఉపదేశించారు. ఆ జ్ఞానం ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని గీతాచార్యులు ఉపదేశించారు కదా. ఆ జ్ఞానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని మీకు తెలియచేస్తాను. మీరెంత విలువైన వాళ్ళో మీకు అర్థమయ్యే రీతిలో ఉపదేశిస్తాను. మీలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా నిండి నిబిడీకృతమైన ఆ శక్తిని ఎలా వెలికి తీసుకోవాలో, ఎలా వినిమయంలోకి తెచ్చుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా నేను మీకు తెలియచేస్తాను. మరి ఇంకా మానవుడికి తన గురించి తనకి తెలియని, తెలుసుకుని తీరాల్సిన ఆ విలువేంటి? బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పని చేయలేదని శంకరాచార్యుల వారు చెప్తున్న ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటి? జ్ఞానంతో సాటి సమానముగా పవిత్రమైనది ఈ విశ్వంలో మరి ఒకటి లేనే లేదని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు కదా. మరి ఆ తత్వజ్ఞానం ఏమిటి? నీవెవరివో నువ్వు తెలుసుకో, నీలో అంతర్నిహితంగా ఉన్న శక్తిని నీ వినిమయంలోకి తెచ్చుకుని అభివ్యక్తీకరించు అని
స్వామి వివేకానంద ఉపదేశిస్తున్నారు కదా, ఇంతకీ ఆ జ్ఞానం ఏమిటి? ఆ అత్యంత నిగూఢమైన జ్ఞానం ఏమిటి? ఆ జ్ఞానాన్ని నిజాయితీగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఉపదేశించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా 3 ప్రశ్నలు మనం అర్థం చేసుకోవాలి. మీ విలువల్ని మీకు తెలియచేసే క్రమంలో, అత్యంత నిగూఢమైన ఆ జ్ఞానాన్ని మీకు ఉపదేశించే క్రమంలో మొట్టమొదటిగా మీకు 3 ప్రశ్నలు సుస్పష్టమవ్వాలి. నేను ఎవరు? దైవం ఎవరు? ఆ దైవానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? సరిగ్గా ఈ 3 ప్రశ్నలకి సమాధానం దొరికితే మీరెంత విలువైన వాళ్ళో మీకు అర్థమవుతుంది. ఆ తత్వజ్ఞానం ఏమిటో మీకు సుస్పష్టమవుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటో మీకు సుస్పష్టమవుతుంది. నేను ఎవరు? దైవం ఎవరు? ఆ దైవానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ 3 ప్రశ్నలకి సమాధానాన్ని, ఆ తత్వజ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మీకు ఉపదేశించే ప్రయత్నం చేస్తున్నాను. యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తూనే ఉన్నారో, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శిస్తే చాలు ఈ జన్మ చరితార్థమైపోతుందని మురిసిపోతున్నారు, ఏ దేవదేవుడి నామామృతం ఉచ్చరిస్తే చాలు ఈ జన్మకే ఒక సార్థకత లభిస్తుందని ఎదురు చూస్తున్నారు, ఏ దైవం కోసం ఎన్నో మతాల్ని ఆశ్రయించారో, మత గ్రంథాలని అధ్యయనం చేశారో, ఏ దైవం కోసం ఎన్నో అవమానాల్ని సైతం భరిస్తూ సహిస్తూ వచ్చారో, ఏ దైవం కోసం ఎన్నో కఠినమైన క్రతువులు సైతం నిర్వహిస్తూ వచ్చారో, ఇన్ని జన్మలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా మీరు ఎతుకుతున్న దైవం ఏ సముద్ర గర్భాన్నో, ఏ శిఖరాగ్రభాగాన్నో కొలువై లేనే లేరు సుమా. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే 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 అవును, ఆ మహాసత్యాన్ని మీకు మరొక్కసారి ఉపదేశిస్తున్నాను. ఖచ్చితంగా మీ గురించి మీకు తెలియని సత్యం, తెలుసుకుని తీరాల్సిన సత్యం మీ అందరికీ మరొక్కసారి ఉపదేశిస్తున్నాను. దయచేసి మహిమాన్వితమైన ఈ దివ్య జ్ఞానాన్ని అత్యంత శ్రద్ధతో శ్రవణం చేయండి. యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తున్నారో, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శిస్తే చాలు ఈ జన్మ చరితార్థమైపోతుందని మురిసిపోతున్నారో, మీరు ఊహించుకున్నట్లుగా ఆ దైవం మీకు అన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో, ఏ శిఖరాగ్రభాగాన్నో కొలువై లేనే లేరు. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే మీరే మీరే. అవును, నేను చెప్తున్నది అక్షర సత్యం. నా నోట్లోంచి ఉచ్చరింపబడుతున్న ఈ ప్రవచనానికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఏ చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నాను. దైవం మీకు అన్యంగా బాహ్యంలో లేనే లేదు. అనన్య సత్యాన్ని, అద్వైత సుగంధాలని ఖచ్చితంగా నేను ఉపదేశించడానికి సిద్ధంగానే ఉన్నాను. దైవం మీకు అన్యంలో లేనే లేరు సుమా. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే మీరే మీరే. ఈ మహాసత్యాన్ని సాధకుడు మొట్టమొదటిసారి శ్రవణం చేసినప్పుడు అతనిలో ఎన్నో సందేహాలు, ఎన్నో ఆవేదనలు పుట్టుకొస్తాయి, ఎన్నో సంక్షోభాలు పుట్టుకొస్తాయి, ఎన్నో అపార్థాలు పుట్టుకొస్తాయి. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న పరమసత్యాన్ని సాధకుడికి ఉపదేశించినప్పుడు సాధకుడి మదిలో ఎన్నో అలజడులు పుట్టుకొస్తాయి, ఎన్నో సందేహాలు పుట్టుకొస్తాయి, ఎన్నో అపార్థాలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే సత్యంలో ఉన్న అంతరార్థం అర్థమవదు, అపార్థాలు ముందుగా అర్థమవుతాయి. ఆ అంతరార్థాన్ని ఉపదేశించి ఆ అపార్థాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు మీరు దైవం అన్నాను? మీ కులం ఏమిటో, మీ మతం ఏమిటో, మీ వయస్సు ఏంటో, ఈ జన్మలో మీరు సాధించిన ఘనకార్యాలేంటో, గత జన్మలో మీకున్న పుణ్యఫలాలేంటో నాకు తెలీదు, అవసరం లేదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే మీరే మీరే. మీరు ఊహించుకున్నట్లుగా, మీరు అపోహపడినట్లుగా దైవం మీకు అన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో, ఏ శిఖరాగ్రభాగాన్నో కొలువై లేనే లేరు.
మీరే ఆ దైవం అన్న మహా సత్యాన్ని మీకు ఉపదేశించినప్పుడు మీ మదిలో మెదిలే అపార్థాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సాధకుడికి మీరే దైవం అన్న మహాసత్యాన్ని ఉపదేశించినప్పుడు అతని మదిలో మెదిలే తొలి సందేహం, ఈ సత్యం దైవమే లేరని చెప్తుందేమో అన్న అపోహ పుడుతుంది. లేదు, నేను దైవం లేరని చెప్పట్లా, ఆ దైవం మీరేనని చెప్తున్నా. దైవం లేరని చెప్పటానికి, దైవం లేనిది లేదని చెప్పడానికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోండి. దీని అపార్థం దైవం లేరు, దీని అంతరార్థం దైవం లేనిది లేదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. మరొకసారి అపార్థాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. దైవం మీరే అంటే అర్థం దైవం లేరని కాదు సుమా, దైవం లేనిది లేదని. కాబట్టి మొట్టమొదటి అపార్థాన్ని తొలగించే ప్రయత్నం చేశాను. మరి ఇక రెండవ అపార్థం, మరొక అపార్థం పుట్టుకొస్తుంది. మన సనాతన సాంప్రదాయానికి ఈ జ్ఞానం విరుద్ధమేమో, నా మతానికి భిన్నంగా నేను వ్యవహరిస్తున్నానేమో అన్న మరొక అపార్థం మీలో పుట్టుకొస్తుంది. ఆ అపార్థాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనన్న మహాసత్యాన్ని మీకు ఉపదేశించినప్పుడు మీ మదిలో మెదిలే మరో సందేహం, ఇది హిందూ మతానికి వ్యతిరేకమా, సనాతన సాంప్రదాయానికి విరుద్ధమా అనే ఒక సందేహం పుట్టుకొస్తుంది. మరింతకీ సనాతన సాంప్రదాయం మీరే దైవం అని ఉపదేశించిందా, లేదా మీరు దైవం వేరువేరుగా ఉన్నదని ఉపదేశించిందా అనే అంశాన్ని అర్థం చేసుకుంటే మీ సందేహం నివృత్తి అయిపోతుంది. సనాతన సాంప్రదాయం అంటే అత్యంత ప్రాచీనమైనది, నిత్య నూతనమైనది. ద ఏన్షియంట్, దట్ విచ్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్. అత్యంత ప్రాచీనమైనది, నిత్య నూతనమైనది సనాతన సాంప్రదాయం. ఆ సనాతన సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనవి వేద వాంగ్మూలాలు, వేద వాంగ్మయం, చతుర్వేదాలు ఉపదేశించిన మహావాక్యాలు. ఆ వేద వాంగ్మూలాలు, ఆ వేద వాంగ్మయం ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ మహావాక్యాలని సాధకులకి మరొక్కసారి ఉపదేశిస్తున్నాను. ఇవి ప్రాతస్మరణీయమైన మంత్రాలు. పొద్దున్నే సింహభాగంలో సూర్యోదయం అవ్వంగానే మీరు ఈ మహావాక్యాలని పఠనం చేయాల్సి ఉంటుంది, ఈ మహావాక్యాలని స్మరించాల్సి ఉంటుంది. అందుకే ఆ మహావాక్యాలని మీకు ఉపదేశిస్తున్నాను. ఈ మహావాక్యాలు అర్థమైతే, ఈ మహావాక్యాల్లోని అంతరార్థం మీకు అవగతమైతే మీరు దైవం మీకు అన్యంగా ఉన్నదో మీకే అర్థమవుతుంది. సనాతన సాంప్రదాయం మానవ సంతతికి ఉపదేశించిన అత్యంత మహిమాన్వితమైన వేద వాంగ్మూలాలు, వేద వాంగ్మయం మీకోసం మరొక్కసారి తెలియచేస్తున్నాను. ఆ వేద వాంగ్మూలాల్లో ప్రథమమైనది అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. తత్వమసి అంటే నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలు. ఇక మూడవది అయమాత్మ బ్రహ్మ అంటే నాలో అంతర్లీనంగా నిక్షిప్తమయ్యున్న ఈ ఆత్మ కూడా దైవమే. ఇక నాలుగవది చిట్ట చివరిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విజ్డమ్ ఇస్ గాడ్. దైవము దివ్య జ్ఞానము రెండు వేరువేరుగా లేవు. దైవమే దివ్య జ్ఞానము, దివ్య జ్ఞానమే దైవం. కాబట్టి నేను ఉపదేశించిన ఈ అంశానికి శాస్త్ర ప్రమాణం ఉన్నది. సనాతన సాంప్రదాయం మానవ సంతతికి ఉపదేశించింది ఇదే సుమా. వేదాలు ఘోషించింది ఈ మహాసత్యాన్నే సుమా. దయచేసి సాధకులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి నేను ఉపదేశిస్తున్న ఈ జ్ఞానాన్ని ఒక్కసారి శ్రద్ధగా శ్రవణం చేయండి. యుగాల తరబడి మీరు అన్వేషిస్తున్న దైవం
మీకు అన్యంగా లేరు, మీకు బాహ్యంలో లేరు, మీలో లేరు, మీరే అయి ఉన్నారు. ఈ అద్వైత సుగంధాలని ఆఘ్రాణించండి. దయచేసి ఆది గురువైన శంకరాచార్యుల వారు ఏమని మానవ సంతతికి ఉపదేశించారో, నిర్వాణ షట్కం ఏమని ఉపదేశించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆది గురువైన శంకరాచార్యులు ఉపదేశించిన ఉత్కృష్టమైన జ్ఞానమే నిర్వాణ షట్కం. ఆ శీర్షికే మహిమాన్వితమైనది. నిర్వాణ షట్కం అనే గ్రంథంలో ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించిన ఆ ఉత్కృష్టమైన జ్ఞానమే శివోహం శివోహం శివోహం. శివోహం అంటే శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. కాబట్టి నిర్వాణ షట్కం నేను చెప్తున్న ఈ జ్ఞానానికి శాస్త్ర ప్రమాణం. వేద వాంగ్మూలాలు నేను చెప్తున్న ఈ జ్ఞానానికి ప్రమాణం. వేదాలు ఉపదేశించిన మహావాక్యాలే నేను చెప్తున్న ఈ జ్ఞానం అక్షర సత్యమే అని తెలియచెప్పటానికి పరమ ప్రమాణాలుగా నిలిచాయి. కాబట్టి నేనే దైవం అని తెలుసుకోవటం వలన సనాతన సాంప్రదాయానికి, హిందూ మతానికి మీరు విరుద్ధంగా వ్యవహరించట్లేదని మొట్టమొదటిసారి ఆ సనాతన సాంప్రదాయం ఉపదేశించిన అత్యంత నిగూఢమైన జ్ఞానం మీరు అర్థం చేసుకోవటంలో సఫలమయ్యారని మీకే అవగతమవుతుంది. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని తెలియచెప్పినప్పుడు ఒక సాధకుడి మదిలో ఎన్ని ఆందోళనలో, ఎన్ని అలజడుల్లో, ఎన్ని సందేహాలు పుట్టుకొస్తాయి. అవును, ఈ క్షణం మీ మదిలో పుట్టుకొస్తున్న అన్ని సందేహాలని నేను అర్థం చేసుకోగలుగుతాను. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నీటిలో పెద్ద బండరాయి వేస్తే ఎన్ని అలలు పుట్టుకొస్తాయో, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నువ్వేనని తెలియచెప్పినప్పుడు సాధకుడి మదిలో అన్ని ఆందోళనలు పుట్టుకొస్తాయి. మీ ప్రతి అలజడిని, ప్రతి ఆందోళనని అర్థం చేసుకుంటున్నాను. వాటన్నిటికీ సమాధానాలు చెప్తాను. మీ సందేహాలన్నింటినీ ఖచ్చితంగా నివృత్తి చేసి తీరుతాను. మీరు దైవం అని తెలియచెప్పి ఎందుకు దైవమో తెలియచెప్పకుండా పారిపోతాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పి తీరుతాను. మీరే దైవం, 100కి 100 పాళ్ళు మీరే దైవం. మీరు ఎందుకు దైవం అయ్యారో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హ్యావ్ టాట్ యూ దట్ యూ ఆర్ అ బ్యూటిఫుల్ గ్రాండెస్ట్ గాడ్. నౌ ఐఎమ్ టీచింగ్ యూ హౌ యు ఆర్ ఎంటైటిల్డ్ టు కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, ఇన్ వాట్ కెపాసిటీ యు ఆర్ గాడ్ అనే అంశం కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక అతి సాధారణమైన మానవ మాత్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించే గురువు తటస్థపడి, నాయనా, ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఏ దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తున్నావో ఆ దైవం నువ్వు అపోహపడినట్లు, నువ్వు భ్రమపడినట్లు నీకు అన్యంగా బాహ్యంలో లేరు నాయనా, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నువ్వే అన్న అహం బ్రహ్మాస్మి అన్న ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు అతని మదిలో మెదిలే మరో సందేహం ఏంటంటే, నేను అతి సాధారణమైన మానవ మాత్రమే కదా, మనిషినే కదా, ఈ శరీరాన్నే కదా, ఎన్నో రుగ్మతలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో అవస్థలతో, అష్ట కష్టాలతో సతమతమైపోతున్న నేను దైవం ఎందుకు అవుతాను, దైవం ఎలా అవుతాను అని ఆవేదన చెందుతాడు. నేను ఎన్నో పాపాలు చేశాను, నేను ఎంతో పాపాత్ముణ్ణి, నేను దైవం ఎలా అవుతాను? కేవలం ఉదర పోషణ కోసం ఈ జన్మంతా కేటాయిస్తున్న నేను దైవాన్ని ఎలా అవుతాను అనే సందేహం మీ మదిలో పుట్టుకొస్తుంది. ఎన్నో సందేహాలు. మీరు దైవం ఎందుకు అయ్యారో తెలియచెప్తున్నా. ఐఎమ్ టీచింగ్ యూ హౌ యు ఆర్ గాడ్. మీరు ఏ కులంలో పుట్టారో నాకు తెలీదు. మీరు ఉన్నతమైన కులంలో పుట్టారో, తక్కువ కులంలో పుట్టారో నాకు తెలీదు. నిజానికి తక్కువ కులం, ఉన్నతమైన కులం అనేది లేనే లేదు. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళో నాకు అవసరం లేదు. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంగణంలో పుట్టినా మీరు దైవాలే. ఈ జన్మలో మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేశారో, ఎన్ని ఘనకార్యాలు చేశారో, గత జన్మలో మీరు ఎన్ని పాపాలు చేశారో నాకు అవసరం లేదు. అయినా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీరే దైవం, మీరే దైవం అన్న అంశాన్ని నేను తెలియచెప్తున్నా.
నేను చెప్తున్న ఈ అంశం అవాస్తవమైతే, సత్య దూరమైతే నన్ను ఉరి తీయండి. అవును, నన్ను ఉరి తీయండి. అవును, మీరు సరిగ్గానే విన్నారు, నేను సరిగ్గానే అన్నాను. మీరే దైవం అన్న మహాసత్యం, అక్షర సత్యం. మీరే దైవం అని నేను తెలియజెప్పలేకపోతే, నేను చెప్పింది అవాస్తవం అయితే నన్ను ఉరి తీయండి. నేనే దైవమనో మరొకరో దైవమని మీకు తెలియచెప్పట్లా. మీరే దైవమని తెలియచెప్తున్నా, మీరు ఎందుకు దైవమో కూడా ఇప్పుడు తెలియచెప్తున్నా. దైవం అనుకునే స్థోమత మీకు ఎక్కడుందో కూడా నేను చెప్తున్నా. హౌ యు ఆర్ ఎంటైటిల్డ్ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే అని అనుకోవటంలో మీకున్న స్థోమత ఏంటో నేను తెలియచెప్తున్నా. ఒక్కసారి యోచించండి. మనందరం దైవంలోంచే ఈ సృష్టి, మరి ముఖ్యంగా మానవ సంతతి పుట్టుకొచ్చిందని ఆమోదిస్తున్నాం. ఇది నిర్వివాదమైన అంశం కదా. మానవ సంతతి అంతా పుట్టుకొచ్చి, సృష్టి అంతా పుట్టుకొచ్చి సబ్సిక్వెంట్గా దైవం రాలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మహనీయుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆమోదించే తీరుతారు. ఏమని? దైవంలోంచే సృష్టి వచ్చింది కానీ సృష్టిలోంచి దైవం రాలా. మరి ముఖ్యంగా మానవ సంతతి. కాబట్టి దైవంలోంచే మానవ సంతతి పుట్టుకొచ్చింది. దైవం అంతర్ముఖుడై తనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని అభివ్యక్తీకరించి మానవ సంతతికి జన్మనిచ్చారు. మరి దైవం మనందరినీ సృష్టించడానికి కావలసిన సృజనాత్మక శక్తిని ఆయనలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న ఆ సృజనాత్మక శక్తిని వినియోగించుకుని మన్ని సృష్టించారా? లేక మన్ని సృష్టించడానికి కావాల్సిన సృజనాత్మక శక్తిని ఆయన బాహ్యంలో ఇంకెవరి నుంచైనా పునికి పుచ్చుకున్నారా? ఎస్, వెదర్ ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ విత్ హిస్ ఇన్హరెంట్ impregnated energy, or whether he has borrowed the energy, creative energy, from an outsource. No, God is enriched with a beautiful creative energy with which he has created the beautiful creation. ఇది కూడా నిర్వివాదమైన అంశమే. దైవం తనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న తన చైతన్య శక్తితో, తన సృజనాత్మక శక్తితో మనందరినీ సృష్టించారు. కానీ మనందరినీ సృష్టించడానికి కావాల్సిన సృజనాత్మక శక్తిని ఆయన అవుట్ సోర్స్ నుంచి, బాహ్యం నుంచి తీసుకురాలి. ఇక మూడో అంశం, దైవం తన అభిష్టం మేరకే మనందరినీ సృష్టించారా? లేక దైవాన్ని ఎవరైనా ఒత్తిడి చేశారా? లేదు. దైవం తన అభిష్టం మేరకే, తన ఇష్టం కొద్దియే మనందరినీ సృష్టించారు. ఆ మూడు అంశాలు మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది అర్థమైతేనే నేను దైవం అన్న అంశం మీకు అర్థమవుతుంది. దైవంలోంచే సృష్టి అంటే మానవ సంతతి పుట్టుకొచ్చింది. రెండోది, దైవం తన అభిష్టం మేరకే మనందరినీ సృష్టించారు. మూడవది, మనందరినీ సృష్టించడానికి కావలసిన సృజనాత్మక శక్తి ఆయనలో అంతర్లీనంగానే నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇప్పుడు ఆ పరమసత్యాన్ని మీకు ఉపదేశిస్తా. ఆదిలో కేవలం దైవం మాత్రమే విరాజిల్లుతున్నప్పుడు ఒకానొక శుభముహూర్తాన్న ఆ దైవం అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమై ఉన్న తన దివ్యత్వాన్నంతా, తన పవిత్రతనంతా, తన ప్రత్యేకతనంతా, తన సృజనాత్మకతనంతా రంగరించి సృష్టిని, మరి ముఖ్యంగా మానవ సంతతిని సృష్టించారు. ఒక్కసారి ఆలోచించండి. దైవంలోంచి జన్మ పునికి పుచ్చుకున్నది దైవం కాక ఇంకేదో ఎలా అయిపోతుంది? దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది ఏదైనా దైవమే కదా. హౌ కెన్ గాడ్ గివ్ బర్త్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈజ్ నాట్ గాడ్? ఎవ్రీథింగ్ దట్ ఈస్ గాడ్ ఈజ్ డీమ్డ్ టు బి గాడ్. ఒక్కసారి ఆలోచించండి సాధకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ పరమ సత్యాన్ని వినండి. నేను దైవం అని చెప్పట్లా, మీరే దైవం అని చెప్తున్నా. మీరే దైవం అంటే దాని అర్థం దైవం లేరని కాదు, దైవం లేనిది లేదని. అనేక తలాలలో, అనేక తరాలలో అనేక మంది మహనీయులు మీరే దైవం అని తెలియచెప్పడానికి వచ్చారు. మహనీయులందరూ అనేక తలాలలో, అనేక తరాలలో, అనేక తరుణాలలో, అనేక తనువుల్లో మీ ముందుకు వచ్చి మీరే దైవం అని ఉపదేశిస్తుంటే, మీరు దైవమని చెప్పడానికి వచ్చిన వాళ్ళని దైవమని అపార్థం చేసుకుని ఆ పరమ సత్యాన్ని నిరుపయోగంగానే వదిలేసాం. ఆ పరమ సత్యాన్ని నిర్వీర్యంగానే వదిలేసాం. ఆ పరమ సత్యాన్ని మనం వినియోగించుకోకుండా వ్యర్థం చేశాం. అందుకే నేను మీకు తెలియచెప్తున్నాను. ఆదిలో
కేవలం దైవం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ దైవం అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమై ఉన్న తన దివ్యత్వాన్నంతా, తన పవిత్రతనంతా, తన సృజనాత్మకతనంతా, తన ప్రత్యేకతనంతా రంగరించి తన వారసుడికి జన్మనిచ్చినప్పుడు దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది దైవం కాక ఇంకేదో ఎలా అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. దైవం కానటువంటి దానికి జన్మను ఎలా ఇవ్వగలుగుతుందో ఒక్కసారి యోచించండి. How can God give birth to something else which is not God? Everything that is God is deemed to be God. ఇదే ఈశావాస్య ఉపనిషత్తులో ఉపదేశించబడిన శాంతి మంత్రం యొక్క అర్థం. అవును, నేను చెప్తున్న ప్రతి వాక్యానికి శాస్త్ర ప్రమాణాన్ని మీకు అందిస్తున్నాను. ఎవ్రీ సింగిల్ సెంటెన్స్ అట్టర్డ్ బై మీ ఈజ్ బీయింగ్ ఎక్నాలెడ్జ్డ్, ఈజ్ బీయింగ్ సబ్స్టాన్షియేటెడ్. అశాస్త్రీయమైన ఒక్క పదాన్ని నేను ఉచ్చరించట్లా. వివేకామృతంలో ఉపదేశింపబడుతున్న ప్రతి అంశం శాస్త్ర ప్రమాణాలతోనే ఉన్నది. నేను ఉపదేశిస్తున్న ఈ అంశం అశాస్త్రీయమైనదా సశాస్త్రీయమైనదా అని మీకు సందేహం అక్కర్లేదు. దైవం నుంచి జన్మ పునికి పుచ్చుకున్నది ఏదైనా దైవమే. దైవం కానటువంటి దానికి జన్మనిచ్చే ప్రసక్తే లేదన్నది అద్వైత సుగంధం, అద్వైత దివ్య ఉపదేశం. అవును, ఈ అంశానికి శాస్త్ర ప్రమాణమే ఈశావాస్య ఉపనిషత్తులోని శాంతి మంత్రం. మనందరికీ సుపరిచయమైన మంత్రమే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయే పూర్ణమే వశిష్యతే అంటే అర్థం ఏంటో తెలుసా? అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం, అది పరిపూర్ణమైనదే, ఇది పరిపూర్ణమైనదే. పరిపూర్ణమైనదే అంటే దైవం, అది దైవమే, ఇది దైవమే. అంటే జన్మనిచ్చినది దైవమే, జన్మ పునికి పుచ్చుకున్నది దైవమే. తండ్రి దైవమే, తనయుడు దైవమే. దైవంలోంచి దివ్యత్వాన్ని వేరు చేయటం అసాధ్యం. దైవంలోంచి దివ్యత్వాన్ని అంతా వేరు చేసినా చిన్న శకలం మిగిలితే అది కూడా సకలమే. మీ అందరికీ వినయపూర్వకంగా వేడుకుంటూ అభ్యర్థిస్తున్నాను, ఈ పరమసత్యాన్ని అర్థం చేసుకోండి. ఈ పరమసత్యం మీకు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన ఉత్కృష్టమైన చైతన్య స్థితికి ఎదగగలిగే అద్భుతమైన అవకాశం మీలోనే పుట్టుకొస్తుంది. ఈ పరమసత్యం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైన ఉత్తర క్షణం ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి మీరు ఎదిగి తీరతారు. అదే కుండలిని శక్తి జాగృతం అవటం అంటే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదిగి తీరతారు. పూర్ణమద పూర్ణమిదం, జన్మనిచ్చింది దైవమే, జన్మ పునికి పుచ్చుకున్నది దైవమే. పూర్ణమద పూర్ణమిదం, అది దైవమే, ఇది దైవమే. తండ్రి దైవమే, తనయుడు దైవమే. దైవంలోంచి దివ్యత్వాన్ని వేరు చేయటం అసాధ్యం. ఒకవేళ దైవంలోంచి దివ్యత్వాన్ని అంతా వేరు చేసేసిన చిన్న శకలం మిగిలితే అది కూడా దైవమే, దైవమే, దైవమే. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక మంది ఋషీశ్వరులు మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని ఈ పరమ సత్యాన్ని ఉపదేశించారు. వేదాలు అహం బ్రహ్మాస్మి అని తెలియచేస్తుంటే ఈశావాస్య ఉపనిషత్తు మీరు దైవం ఎలా అయ్యారో తెలియచేసింది. విత్తనంలో ఏముందో వటవృక్షంలో అదే ఉంటుంది. విత్తనంలో లేనిది వటవృక్షంలో ఉండదు. వటవృక్షంలో ఉన్నదంతా విత్తనంలో ఉండాల్సిందే. మేము నా ఇంట్లో మామిడి టెంక వేసాను, ఉసిరి చెట్టు వచ్చిందంటానికి అవకాశమే లేదు. మామిడి టెంకలోంచి మామిడి చెట్టే పుట్టుతుంది. దైవంలోంచి దివ్యత్వంలోంచి దైవమే పుడతాడు. ఈ పరమ సత్యం మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ప్రకటించుకోవచ్చు, సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనేనని. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని తెలుసుకుంటే పొగరు పెరిగిపోతుంది అనుకుంటున్నారా? దురహంకారంతో విర్రవీగిపోవటం అనుకుంటున్నారా? సినిమాల్లో విలన్స్ అనుకునేది అనుకుంటున్నారా? అది కూడా మీ అపోహ. దైవం నేనే, అహం బ్రహ్మాస్మి అన్న తెలుసుకున్న వాడికి పొగరు పెరగదు. మానవత్వానికి దురహంకారాన్ని పెంచే సత్యం ఎలా అవుతుంది? అలాంటి సత్యాన్ని వేదం ఎలా ఉపదేశిస్తుందో ఒక్కసారి యోచించండి. అహం బ్రహ్మాస్మి అని ఉపదేశించిన వేదం వెంటనే తత్వమసి అని కూడా ఉపదేశించింది. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. తత్వమసి అంటే నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలు.
నేను దైవమని, నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ అంతే అద్భుతమైన దైవాలని తెలిస్తే పొగరు పెరగదు. మొట్టమొదటిసారి దురహంకారం కుప్ప కూలిపోతుంది. ఆ దురహంకారం కుప్ప కూలిపోయి మీలో ఒక అద్భుతమైన ప్రేమతత్వం పుట్టుకొస్తుంది. మొట్టమొదటిసారి ఎదుటివాడి స్థితిగతుల్ని పరిగణించకుండా, ఎదుటివాడి హోదాల్ని పరిగణించకుండా, ఎదుటివాడి రూపాన్ని పరిగణించకుండా, ఎదుటివాడి కులాన్ని పరిగణించకుండా ఎవ్వరు మీకు తటస్థపడినా తల వంచి వారికి నమస్కరించుకోగలిగే అద్భుతమైన సంస్కారం. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. ప్రతినిత్యం మనం నమస్కరిస్తూనే ఉంటామే. సనాతన సాంప్రదాయం మహిమాన్వితమైన ఆ సత్యాన్ని నమస్కారం అనే సంస్కారంలో పొందుపరిచి అందించింది. అందుకే ఈ క్షణం నుండి మీకు ఎవరు తటస్థపడినా నమస్కారం చేయండి. నమస్కరిస్తున్నప్పుడల్లా మీ మదిలో స్ఫురించాల్సిన భావన, సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనెంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న వారందరూ అంతే అద్భుతమైన దైవాలు. నన్ను నేను దైవంగా పరిగణించుకోవటం అహం బ్రహ్మాస్మి. నాతో పాటు జీవిస్తున్న 50 మంది అంతే అద్భుతమైన దైవాలని అర్థం చేసుకోవటం తత్వమసి. ఎదుటివాడి కులాన్ని, మతాన్ని, రూపురేఖల్ని, గుణగణాల్ని, స్థితిగతుల్ని పరిగణించకుండా వాళ్ళని కూడా దైవమని గుర్తించగలిగే సుసంస్కారమే నమస్కారం.